మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా హేలగుందలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. స్థానిక పార్టీ లీడర్లు జర్నలిస్టులపైన క్షుద్ర పూజలు చేశారు. శ్రీ సాయి బన్నా దర్గా వెనుక ఉన్నటువంటి శ్మశానంలో క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. శ్మశానంలో 23 మంది పాస్ ఫోటోలు పెట్టి తాయెత్తులు కట్టి క్షుద్ర పూజలు చేసినటువంటి వైనం వెలుగు చూసింది. పాస్ ఫోటోలకు ముళ్లపంది యొక్క ముళ్ళులు గుచ్చి తాయెత్తు రేకులకు చీటీలలో పేరు రాసి పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే తన భూమి విషయంలో న్యాయం చేయలేదని ఓ వ్యక్తి ఈ పూజలు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 23 మంది ఫోటోల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. గత అమావాస్య రోజున పూజలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షుద్ర పూజల స్థానంలో మాత్రం ఉన్నటువంటి ఫోటోలను కాల్చారు బాధితులు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కొంతవరకు కర్నూలు జిల్లాలో ఈ క్షుద్ర పూజల వ్యవహారం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి అంశమే న్యాయం చేయలేదు అనేటువంటి ఒక పాత కక్షతోనే ప్రధానంగా ఈ పూజలు చేశారనేది మాత్రం వెలుగులోకి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. పాస్ ఫోటోలకు ముళ్లపంది యొక్క ముళ్ళులు గుచ్చి తాయెత్తు రేకులకు కట్టి చేసినటువంటి వైనం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా 23 మంది పైన ఈ క్షుద్ర పూజలు చేసినట్లుగా సమాచారం. వీరిలో జర్నలిస్టులు కూడా ఉన్నట్లుగా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా క్షుద్ర పూజలు చేసినటువంటి వ్యక్తి యొక్క ఆనవాళ్లు మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. అయితే పోలీసులు దీని మీద దర్యాప్తును వేగవంతం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్న సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా ఆ వ్యక్తిని ఎవరు గుర్తించేటువంటి పనులు ఏమైనా ప్రారంభించారా? ఆ ప్రక్రియ ఏమైనా చేపట్టారా పోలీసులు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా పొలగొందలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది పార్టీల నేతలు అలాగే జర్నలిస్టుల పైన కూడా పూర్తి స్థాయిలో చిత్రపూజలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. గత అమావాస్య రోజున కూడా దాదాపుగా 23 మంది పాస్పోర్టులు పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ తాయెత్తులు కట్టి కూడా చిత్రపూజలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా పొలగొందకు చెందినటువంటి ఒక మైనార్టీ వ్యక్తి తన భూమి విషయంలో కూడా వీరందరూ న్యాయం చేయలేదని కోపంతో కూడా ఆవేశంతో చిత్రపూజలు చేసేట్లా కూడా తెలుస్తా ఉంది. ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ టీంలో 23 మందిలో కూడా 2 మహిళల పైన కూడా పూజలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా తమ పైన కూడా ఇలాగా పూజలు చేశారని చెప్పి తెలుసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు పూర్తి స్థాయిలో కూడా అక్కడ శ్మశానానికి వెళ్ళారని చెప్పవచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫోటోలను కూడా చూసి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. వెంటనే ఆ ఫోటోలను కూడా కాల్చివేశారని చెప్పవచ్చు. అదే ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక భయం మాత్రం ఈ 23 మందిలో నెలకొందనే చెప్పవచ్చు. ఎందుకంటే తన భూమి సమస్యలు గత కొంతకాలంగా తిరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ లీడర్లు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులు కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా దాదాపుగా 23 మంది ఫోటోలను సేకరించాడు ఆ మైనార్టీ వ్యక్తి. పూర్తి స్థాయి సేకరించిన తర్వాత కూడా ఒక మంత్రిగాన్ని అక్కడ పిలుచుకొని శ్మశానంలో కూడా క్షుద్ర పూజలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో కూడా ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా వీరు ఫిర్యాదు ఇస్తే కనుక దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో ఎవరు చేశారు ఏంటి అన్న దానిపైన ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదని చెప్పవచ్చు. మల్లికార్జున్, కొంతవరకు అసలు ఫొటోస్ కలెక్షన్ చేయడం ఎలా సాధ్యమైంది? రెండోది, ఆ ఫొటోస్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా స్పందించారు? వారికి సంబంధించినటువంటి వివాదాలు, పాత కక్షలు ఏమైనా ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఇప్పటి వరకు? ఎస్ రాజ్, అంటే ముఖ్యంగా పొలగొందకు చెందినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఏదైతే పొలం విషయంలో కూడా తనకి న్యాయం చేయడం లేదని చెప్పేసి కూడా తన భూమి విషయంలో కూడా కొన్నేళ్లుగా తిరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు జర్నలిస్టులు సపోర్ట్ చేయడం లేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి చోటామోటా లీడర్స్ తర్వాత వీరందరూ కూడా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కూడా తనకు న్యాయం జరగడం లేదు అని భావించిన క్రమంలోనే పూర్తి స్థాయిలో 23 మంది, అంటే దాదాపుగా 23 మంది ఫోటోలను ఎలా సేకరించాడని కూడా అడ్డుపట్టడం లేదు. అసలు ఎట్లా సేకరించాడో వాళ్ళకి సంబంధించి అనేది అడ్డుపట్టలేదు. అందరికి కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మాత్రమే సేకరించడానికి చెప్పవచ్చు. అంటే పూర్తి స్థాయిలో చాలా దగ్గరగా క్లోజ్ గా ఉండి ఫోటోలను కూడా సేకరించడానికి తెలుస్తుంది. అసలు ఏ విధంగా చేశాడు, ఎందుకు ఇంతలాగా చేయాల్సి వచ్చిందని దానిపైన కూడా పూర్తి క్లారిటీ లేదు. తనకు 5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి విషయంలో వేరే ఇతనికి చేసినటువంటి అన్యాయం ఏంటి అనేది పూర్తిగా బయటికి రావాల్సింది. ఇప్పుడు ఎవరైతే 23 మంది ఉన్నారో వీరంత వేరేలో ఎవరైనా కనుక ఫిర్యాదు ఇస్తే
తమ ఫోటోలు ఇలాగా పెట్టేసి శ్మశానంలో క్షుద్రపూజలు చేశారని చెప్పేసి కూడా ఫిర్యాదు ఇస్తే కనుక కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఎవరన్న వ్యక్తి తెలియాలి ఫస్ట్. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా ఎవరు గుర్తించలేకపోతున్నారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కొన్ని వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి కాబట్టి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా తమకు శత్రుత్వం ఉందా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కేసు పెడితే కనుక ఈ విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా శ్మశానం చేరుకున్నటువంటి ఈ 23 మంది కూడా వాళ్ళ ఫోటోలని అక్కడనే తగలబెట్టేసేసారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, ఆల్రెడీ పూజలు నిర్వహించారు కదా అని చెప్పేసి కూడా ఒక భయాందోళన కూడా ఈ 23 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా హేలగుందలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. స్థానిక పార్టీ లీడర్లతో పాటుగా జర్నలిస్టులపైన క్షుద్ర పూజలు చేశారు ఓ వ్యక్తి. అయితే శ్రీ సాయి బన్నా దర్గా వెనుక ఉన్నటువంటి శ్మశానంలో క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. శ్మశానంలో 23 మంది పాస్ ఫోటోలు పెట్టి తాయెత్తులు కట్టి క్షుద్ర పూజలు చేసినటువంటి వైనం వెలుగు చూస్తున్నాం. అయితే పాస్ ఫోటోలకు ముళ్ళపంది ముళ్ళులు గుచ్చి తాయెత్తు రేకులకు చీటీలలో పేరు రాశారు గుర్తు తెలియని వ్యక్తులు. తమ యొక్క భూమి విషయంలో న్యాయం చేయలేదని ఓ వ్యక్తి ఈ పూజలు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 23 మంది ఫోటోలో 2 మహిళలు కూడా ఉన్నారు. గత అమావాస్య రోజున పూజలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజల స్థానంలో మాత్రం ఉన్నటువంటి ఫోటోలను కాల్చివేశారు బాధితులు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు పోలీసులు. అసలు క్షుద్ర పూజలు చేయడానికి కారణం ఏంటి? ఇంతమంది పాస్పోర్ట్ సైజు యొక్క ఫోటోలను ఏ విధంగా కలెక్ట్ చేశారు? ఎంతో కాలంగా ప్రాసెస్ జరిగితే మాత్రమే ఫోటోలను కలెక్ట్ చేయడం, దగ్గర నుంచి వారిని పూర్తి స్థాయిలో క్షుద్ర పూజలు చేసేటువంటి ప్రాసెస్లో అతను పక్కా ప్లాన్తోనే ఉన్నట్లుగా తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసుకొని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.